జగదపి రామ రవికుల సోమ శరణము నీయవయా
చేసితివయ్యా రాతిని నాటిగా చేసితివయ్యా నిమ్మకాయలు కాడ అవసరం లేదు. హలో మా దయచేసి సంతాన తల్లుంటే అమ్మవారి సంతాన ఫలం ఇస్తున్నది. అమ్మవారి కృష్ణవతి చేతుండి సంతాన ఫలం అందుకోవాలని మరి ప్రార్థిస్తున్నా. సంతానం లేచి రావాలమ్మా. హలో 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 బంగారెడ్డి బాగా ఈ నిమ్మకాయలు అయ్యి బాగా సంజయ్ రాముని ప్రేమ సీతమ్మ సందేహించకు ఒకే బాణము ఒకటే మాట ఒక భామతో రాముని ప్రేమ ఒకే బాణము ఒకటే మాట ఒక కూడిన నాడు నాదు జపము దపము నాదు జపము దపము నా కావ్యమునదగునమ్మా నాదు జపము దపము నా కావ్యమునదగునమ్మా సందేహించకురమ్మా రఘు రాముని ప్రేమ సీతమ్మ సందేహించకురమ్మా చూడు మొన్న మొన్న దాగుంది. ఇంకా తెల్లారలేదు ఎన్ని పాటలు పాడతావు కొద్దిగా తెల్లారు తెల్లారు మనిషి బాగా ఉన్నదా మా దాగు ఎట్లా సత్వం ఉంటుంది అయిపోయిందమ్మా. ఏదో ఒకటి అంటాం సరిపో అయిపోయినాయి. హలో హలో స్వామి ఇంకా మేము
తెల్లవారు తెల్లవారదేమో స్వామి కలుపులమునకలు అలసిన దేవేరి గలివేదో నాగతో తెల్లవారదేమో స్వామి సెలవుము మీరల సంకటలేదని నెలతకు నెలవై నిలిసిన నెలతకు సెలవుము మీరల సంకటలేదని నెలతకు నెలవై నిలిసిన నెలతకు కలతనికి నిత్తురగరువై కలలో దానికి నిత్తురగరువై అలసిన దేవేరి అలసిన దేవేరి అలిమేలు మంగకో తెల్లవారదేమో స్వామి పొలమునకలో అలసిన దేవేరి అలమేలు మంగకో తెల్లవారదేమో స్వామి మక్కువ మీరగా సింగడలేదని నలపకు నెలవై నిలిసిన నెలతకు మక్కువ మీరగా హక్కున చేరికి అంగజ కేలిలో పొంగులు దేశగా ఆ మొక్కు నీవని మరి మరి తలసగా ఆ మొక్కు నీవని మరి మరి తలసగా మరి మరి తలసగా మరి మరి తలసగా అలమేలు నాగతో తెల్లవారదేమో స్వామి పొలమునకలో అలసిన దేవేరి అలమేలు మంగకో తెల్లవారదేమో స్వామి మా గొంతులు బాగుంటుంది కానీ సంతానం తీసుకునే ఒక్కడు కూడా గోవిందనమాట రాదే గోవిందనాలా గోవిందా మేము కాదు పిలిచి మీరు పిలుచుకోండి మీరు పిలుచుకోవాలి స్వామివారిని మేము ఆ పండుగప్పుడు గోవిందా గోవింద చెప్పిన నామం తలుచుకోండమ్మా వాళ్ళు ఒక్కళ్ళు హలో అబ్బాయి చిన్నబ్బాయి నన్ను కన్నులు వెలుగు నీవే నా మనసు నిండినావే నీ నోటి మాటలే ఒక వేదం నీ నోటి మాటలే ఒక వేదం దేవా ఓ దేవా
మొన్న పరిగెత్తుకోలకు వెళ్ళి అమ్మగారిని నాన్నగారిని చూసి త్వరగా వస్తాను. భారీగా ఒంట్లో వదిలి గారికి ఒంట్లో బాణులు కలవచ్చింది. ఎలా ఉందో ఎవడో చూసి మళ్ళీ వెంటనే వస్తాను. నేను వచ్చిన వరదాగా గోవుల్ని చాలా జాగ్రత్త చూస్తుండండి అని బయలుదేరుతున్నాడు మన్ని ప్రాంతాల నుండి గోపయ్య స్వామి ఇంటికి. ఎక్కడికి పరిగెత్తి వస్తున్నాడు? ఎలా వస్తున్నాడయ్యా? అయ్యో వీరుడైన అందాల బాలుడు బయలుదేరిన బాలుడు బయలుదేరిన బయలుదేరినాడా మన్ని ప్రాంతాల నుండి అలా పిలహంతులకు వచ్చి ముందేళ్ళ సీమ రక్తంతో బాధపడుతున్న తల్లిని చూశారు. ఆ భార్యని చూసి ఆ భర్త గారు పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవి 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 తరచి సేరినాడు. వ్యాధి నీకెప్పుడు వచ్చును నా దేవతాడు. ఆ విధముగా ఆ యొక్క గోపయ్య మహాతల్లిని ఒడిచేసుకోబోతున్నాడు. అప్పుడు అంటుంది తల్లి, నాథా నేను కృష్ణనాథముగా ఉన్నాను. చూడు సీమరక్తములు కారిపోతున్నాయి. నన్ను తాగరాదు నాథ, నన్ను ముట్టరాదు నాథ, అలా దూరంగా ఉండి మాట్లాడినాథ అంటుంది. దేవి ఈ లోకములకు తప్పు నాకెవరున్నావు దేవి? అలా పొరపాటుడు ఒకసారి నీ నోటి గుండా ఆ మాట మాట్లాడకు దేవి అని చెప్పి ఆ అమ్మని సేతుల మీదుగా లేపుకున్నాడు. అలా గుళ్ళి కల్పించుకొని ఆ మున్నేటరికి తీసుకువెళ్ళి అక్కడ కూర్చోబెట్టాడు. ఆ తల్లి శరీరంపై ఉన్న సీము రక్తముల బట్టలని ఊడదీసివేశాడు. తలకు చుట్టుకున్న తలపోగు తీశాడు. ఆ అమ్మ పైన కప్పి వేశాడు. ఆ బట్టలన్నీ మున్నేట్లో శుద్ధి చేశాడు. తల్లికి స్నానము చేయించాడు. ఆ బట్టలు కట్టి పెట్టుకుని ఆ అమ్మ తలను ఒళ్ళో పెట్టుకుని దేవి ఇలా జరుగుతుంది. నేను కరుణాకుడుగులెప్పేవి, నేను కరుణాకుడుగులెప్పేవి ఎంత పని జరిగిందమ్మా. దేవి నిన్ను ఒంటరిగా వదిలి నేను ఎక్కడికి వెళ్ళను దేవి, నీ దగ్గరే ఉంటాను దేవి. నిన్ను నేను బాగు చేసుకుంటాను దేవి. ఇక పొరపాటును కూడా నిన్ను ఒంటరి దాన్ని చేసి ఎక్కడికి వెళ్తూ దేవి. ఆ అమ్మ ఆ గోపయ్య ఆ విధంగా బాధపడుతున్నాడు. ఇంతలో ఆ మాటలు ఎవరన్నారు? ఎవరు? గోవింద శ్రీనివాసుడు విన్నాడు. అరే గోపయ్య భార్యను చూసి వదిలి వెళ్ళంటున్నాడు. ఎలా వెళ్ళడం చూస్తా అనుకున్న శ్రీనివాసుడు తదాస్తు అన్నాడు. ఆ స్వామి తదాస్తు విడితే అన్నాడు. గోపయ్యకి మన్ని భూముల్లో గోవుల్ని గుర్తొచ్చాయి. తన తమ్ముడు భార్యలంతా గుర్తొచ్చారు. దేవి పొరపాటు నీ దగ్గర నేను మాట ఇచ్చాను దేవి. లేదు దేవి, మన 700 గోవులు పాండవుల తమ్ములంతా కూడా మన్ని భూముల్లో క్రూర మృగాల చెంత చెంచరిస్తూ ఉన్నారు. ఇప్పుడే ఈ క్షణమే నేను మన్ని ప్రాంతాలకు వెళ్లి గోవులు తొలుకొని మన వారందరూ తీసుకొస్తాను దేవి.
జాగ్రత్తగా ఉండు దేవి అన్నాడు. నాదా కనీసం ఒక్క రోజు కూడా నా దగ్గర ఉండకుండా నన్ను ఈ పరిస్థితులు చూసి వెళ్తున్నావా నాథ? ఎలాగ వెళుతున్నావు? నీ చేత్తో నా నష్టం కాస్త పశువులు పెట్టుకోవాలని చెప్పి కోరుకుంది. అప్పుడు రూపయ్య తప్పలేదు. ఆ 700 గోవులు మన్ని భూములు ఉన్నాయి, పశువులు తీసుకున్నాడు. అమ్మ నష్టం పెడుతున్నాడు. అప్పుడు అంటుంది తల్లి, నాథ దేవి ఈ గాజులతో కడతేరిపోని స్వామి నన్ను కనుమూయని నా స్వామి. ఈ కుంకుమతో ఈ గాజులతో కడతేరిపోని స్వామి నన్ను కనుమూయని నా స్వామి. పిన్నాలకు వేసేసిన పూజలు ఫలించే స్వామి నన్ను కనుమూయని నా స్వామి. జన్మకు విధిసాలు నాకు దేవా, నీ జన్మకు విధిసాలు నాకు ముందేటి ఒట్టునా రాధా, రాధా, ముందేటి ఒట్టునా ఏడాకుల పాకలోనా ముందేటి ఒట్టునా ఏడాకుల పాకలోనా ఎదురు చూసేను నిన్ను నేను ఎదురెదురు చూసేను నిన్ను. వెంకటేశ్వర శ్రీనివాసుడా నీ జన్మకు విధిసాలు నాకు దేవా, జన్మకు విధిసాలు నాకు దేవా, నీ జన్మకు విధిసాలు నాకు అని కోరుకుంది మహాతల్లి. పశువు ముందు నష్టం పెట్టి అన్ని ప్రాంతాలకు వెళ్తున్నాడు. ఇంతలో ఎవరు చూశారు? గోవిందా! అని వారు చూశారు. గోపయ్య మన్ని ప్రాంతాలకు వస్తున్నాడా అని పులవతారముల పడి మారి అత్తవారిచ్చిన వంటి గొమ్మ తల్లి గొమ్మను నోటి గర్భులు తీసుకెళ్తున్నాడు. అప్పుడు గోపయ్య మన్ని ప్రాంతాలకు వెళ్ళాడు. గోవులు పాలేర్లంతా పరుగులు తీస్తున్నారు. తమ్ములారా! ఏమిటయ్యా గోవులన్నీ పరుగులు తీస్తున్నాయి, పాలేర్లంతా గంతులు వేస్తున్నారు. అన్నయ్య ఏమి దొరికిందిరా? ఎక్కడి నుంచి ఒక పెద్దపులు వచ్చి ఒడికి జరిగితే కన్న కన్న దొడ్డుకోవని అలా నోటి కనిపించే కొండగోలు తీసుకెళ్తున్నది. తమ్ములారా! పండుగ ఏమిటి నా ఎత్త వారిచిన వంటి గొమ్మ తల్లి గోమని పులి తీసుకెళ్తుందా? ఎటువైపు వెళ్ళింది? ఏది గృహంగా పోయిందా? పట్టి మాటల భిన్న గోపయ హత్యుతుడు గౌతమ్మ సంపట్టిరుగానే అవ్వారి అవ్వా రవిసేత పట్టాడే అవ్వారి అవ్వా సన్నిధిన మాకు చూసాడే గోపై నిలబడి ఉన్న పొల్లి చూసినాడే. గోపయ్యను పులి చూసారా? పులి చూసారా సార్? పరపడి చేశారా సార్? సింహమంటూ పైకి లేసారా సార్? తిన్న గోపయ్యరా సార్? ఓ వల్లు పులగారి ఇల్చిందిరా సార్? పులి మీదే గల మట్టారా గోరాన్ని చేశారా? భూమి గడగడ ఉడికిందా ఎల్లో పులగారి
తెలిసింది రెండు కొండ మొత్తం పండి గణగణకు తెలిసింది దేహాన్ని మధ్యమాయం చేశాడు. ఆ గోపయ్య చేతి గోరులు ఆ బస్సలి బిడబాకు ఆ కండ్రగొడ్ని గుర్తు వదిలివేశాడు. శ్రీనివాసుడు గోపయ్య గోరులు ఆ ఒంటినమ్మ జన్నగో కొమ్మని వదిలివేసి ఆ దేహాన్ని మధ్యమాయం చేశాడు. అప్పుడు మహాతల్లికి చూపించాలని ఆరుమాలు తీసుకొచ్చారు మరుదులందరూ కూడా. అమ్మా వదినమ్మా, ఏమిటి మరుదులారా? నీ కన్నవరిచిన ఒంటికమ్మ తల్లి కావాలి హరణ్యంలో పురితెప్పిందమ్మా. అంతే కదమ్మా, మా అన్నని కూడా పురితెప్పేసిందమ్మా. అయ్యా అవునమ్మా, నా భర్తని పురుషం వేసిందయ్యా. అవును తల్లి, ఇది నా భర్త గుర్తు అయ్యా. అది ఈ అనుమానం చెప్తాయి. అవునమ్మా, పక్కన నాకు ఇవాళ నా భర్త గుర్తులు పొలబాగా ఒంటికమ్మ తల్లి ఏదైనా ఇంతకంటే మాకు అనుమానం ఏదో. అవునమ్మా, నా భర్త గుర్తులు కింద పడకుండా మెల్లిగా నా ఒళ్ళో వదిలివేయండి. తెచ్చిన భర్త గుర్తులు అమ్మ ఒడి ఎందుకు వదిలివేశారు. ఆ తల్లికి కారే సీమ రక్తం ఆగిపోతున్నాయి, గాయాలు కూడిపోతున్నాయి. నా భర్తలోని లోకము నాకెందుకు? నా భర్తతో పాటు సజీవనంగా అగ్నిగుండానికి ఆహుతైపోవాలి అని ఆ మహాతల్లి అత్త వాళ్ళకి వెళ్ళి అత్తడికి బస్సు తీసుకున్న తర్వాత నేను ఓమనం కావాలి. అత్త వాళ్ళకి బయలుదేరుతుంది. మా భదల్లి నాదే నాయనా తల్లి భదల్లి నాదే నాయనా మా భదల్లి నాదే
అడగబోతున్నాను. అత్తింటి పసము కొంగలు పెట్టయ్యా. ఏమో కృష్ణముడా వర్షముడా బంగారు లాంటి నా బిడ్డ నీ పొట్టలు పెట్టుకున్నావు కదా అతన్ని పసుపు కావాలా ఏ మొక్క పెట్టుకున్నట్టు వెళ్ళి అని నెట్టి వేసింది మేనత్త వెంకమ్మ. అటు పక్క పడకుండా ఇటు పక్క పడకుండా ఆ తల్లి నష్టపోయి ఆ వెంకమ్మ వాగడికి ఉన్న దర్వాజకి అలా గుర్తుకున్నది. ఆ దర్వాజ గురించి ఉన్నాయి కాస్త పసుపు కుంకుమలు అమ్మ నష్టింటే వినేవి. అప్పుడు మహాతల్లి నవ్వుతూ పైకి లెగసి సాలు నత్తో సాలు నత్తో సాలు నత్తో సాలు నత్తో అప్పండి కుంకంబు మీకు సాలు నత్తో మీకు సాలు నత్తో రామ పట్టాభి రామ 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 శ్రీరామ రామ రామ రామ. అత్తింటి పసుపు కుంకుమలతో సాలతని చెప్పి ఎక్కడ బయలుదేరుతుంది? ఎక్కడికి? యాదవల వాడ బయలుదేరుతుంది. అమ్మా బదల్లి నాదే నాయనా తల్లి బదల్లి నాదే నాయనా అమ్మ బదేరి నాదే నాయన పల్లి బదేరి నాదో నాయన యాదవల వాడగే బదేలరా యాదవల వాడగే అమ్మ బదేలరా యాదవల వాడగే నాయనా తల్లి బదల్లి నాదే అమ్మ బదేరి నాదో నాయన పల్లి బదేరి నాదో నాయన. యాదవల ఎంకమ్మటికి వెళ్ళి మా ఎంకమ్మ ఓకుండా వెళ్తున్నానమ్మా ఆకలిస్తుంది కదా సత్యను ఉండి పెట్టదల్లి అమ్మా దిద్దమ్మా ఇప్పుడే సద్దెని ఉంటే అవునమ్మా నా భర్త నా బిడ్డ తినేయాలి తల్లి నీ కావాలంటే ఉట్టి మీద మజ్జిగున్నాయి నీ పొట్ట పట్టిన తాగబెడు తల్లి ఆ ఇంట్లోకి వెళ్ళి ఉట్టి మీద కుండ దించుకొని కుండలో మజ్జిగంతా త్రాగి వేసింది బంగారు తల్లి. కడుపులో సొదబాధ తెరుచుకున్నది. ఆ కుండని విడిగా చేసి కాళ్ళ మీద పెట్టుకొని ఆ కుండ నిండా సీము రక్తం ఒడిసి వేసింది. కుండ పూర్తి చేసి కుండని ఉట్టి మీద పెట్టి బయటికి వచ్చి అమ్మా యాదవల వెంకమ్మ నీ ఉట్టి మీద నా కుండలో ఏమన్నా పోచుడు తల్లి. ఆ వెంకమ్మ ఇంట్లోకి వెళ్ళి ఆ కుండలో మజ్జిగంతా త్రాగి వేసిందా కాస్త మిగిలిచుందా చూడాలి అని చెప్పి ఆ ఉట్టి దగ్గర నిల్చొని కుండని కింద దించి చూడకుండా అనుమానంగా చేపెట్టి చూసింది. అనుమానంగా చేపెట్టేంత వరకు ఎలా ఉంది? ఎలా ఉంది నాయనా? పిండి బంగారంగా మరి మారేనమ్మో రామ రామ శ్రీరామ రామ పిండి బంగారంగా మరి మారేనమ్మో రామ రామ శ్రీరామ రామ తల్లోని సత్యమమ్మో రామ పట్టాభి రామ 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 శ్రీరామ రామ రామ రామ. ఇంటి బంగారం మారిపోయినది. అలాంటి వరాన్ని ఎంకమ్మ ప్రసాదించి ఆ ఊర్లో ఉన్న కర్ణు గారికి వెళ్ళి ఏమంటే గౌడం గారు నేను ఓమూడకి వెళ్తున్నాను నేడు తీరానికి రాము తరపున ఆర్డర్ ఇవ్వండి. కృష్ణముడా వర్షముడా నువ్వు దచ్చిపూజ పోరాటం నా దగ్గర పెట్టి వారు చాలా బాగా ఉన్నారు నెట్టి వేసిన కర్ణం గారు మళ్ళీ కింద పడి చల్లగా పైకి లెగసి 5 అడుగులు వెనక్కి వేసి తదాస్తం అన్నది. ఆ మహాతల్లి తదాస్తం ఎప్పుడుందో కర్ణం గారిలో కాలిపోతుందో రామ రామ శ్రీరామ రామ కర్ణం గారిలో కాలిపోతుందో రామ రామ శ్రీరామ రామ తల్లోని సత్యమమ్మో రామ పట్టాభి రామ 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 శ్రీరామ రామ రామ రామ. కర్ణగుల్లో కాలిపోతున్నది. అమ్మా తిరుపతమ్మ సత్యానికి హనుమంతులు తప్పు క్షమించమన్నాడు. తదాస్తం అన్నది. బాములు గారు ఇల్లుగా తయారైంది. అమ్మా నువ్వు పెరిగంటి ప్రాలకే దేవతమ్మ నీవు తల్లి ఇదిగోమ్మా పట్టగతలు తీసుకొని కృష్ణా జిల్లాలో ఉన్న ఆర్డర్ పొందమన్నాడు. కలెక్టర్ గారింటికి వెళ్తుంది జిల్లాకి. మా బదల్లి రాదే తల్లి బదల్లి రాదే నాయనా నాదో నాయన నాదో నాయన ఏమో నాయనా తల్లి బదల్లి నాదే నాయనా కలెక్టర్ గారు నేను పెనుగంచిపురం ముందు మున్నేటి తీరానా ఓపుడ కోరిపోతున్నాను. నాకు జిల్లాలో వల్ల ఆర్డర్ ఇవ్వండి. ఏమో కృష్ణముడా వర్షముడా రేప పాప చచ్చిపోయాని ఎవరు సంత నాకెందుకు నీకు అమ్మవారి వంశం ఒంగుండే గురిగే వాళ్ళెవరి
నువ్వు సత్యపడే పారటి నా దగ్గర నౌకలు చాలా మంది ఉన్నారు. వెళ్ళి అని నెట్టివేశారు కలెక్టర్ గారు కూడా. అమ్మ కింద పడి చల్లగా పైకలగసి 3 అడుగులు వెనక్కు వేసి తదాస్తు అన్నది. ఆ మహాతల్లి తదాస్తు నిబడంతో కంట్రి గారికే కళ్ళు పోయాయో, కంట్రి గారికే కళ్ళు పోయాయో, తల్లి సత్యమమ్మో. అమ్మా తిరుపతమ్మ నీ సత్యాన్ని గ్రహించమన్నాడు, తప్పు క్షమించమన్నాడు. తులసి వేసింది, 2 కళ్ళు కనిపించాయి. ఆ కలెక్టర్ గారు ఆర్డర్ తీసుకొని మాదిగల వాళ్ళ వెళ్ళింది. మాదిగల రామన్న ఇంటికి వెళ్ళింది. ఒరే మాదిగల రామన్న, అమ్మా నేను మున్నేడు తీరానికి వెళ్తున్నాను. ఎక్కడైనా నీకు భూమి ఉంటే, నీ స్థలం ఉంటే మున్నేడు తీరానా నాకు 3 సెంట్లు ఇస్తావంటరా? అమ్మా దుర్గమ్మ, ఏమిట్రా? ఆ యొక్క మున్నేడు తీరానా 7 ఎకరాల సిద్ధులు ఆకట్టుకున్నా తల్లి. ఎన్నో సంవత్సరాలకి కలెక్టర్ గారికి అద్దె పెట్టినాను. ఆ పట్టాలు నాకు రాలేదు తల్లి. ఆ పట్టాలు వచ్చినట్లయితే 3 సెంట్లు భూములుగా నేను ఇస్తానమ్మా. ఆయన ఈ రామన్న మనసు తెలుసుకోవాలి, ఈడు గుణము తెలుసుకోవాలని కళ్ళు మూసి కళ్ళు తెరిసి రామన్న బిడ్డ వైపు చూసింది మహాతల్లి. ఆ 7 ఎకరాలకు వచ్చే ఉన్నాయి పట్ట కాచాలు. సంతోషం పట్టలేకపోయాడు. రే రామన్న నీ ఇంట్లో పెట్టిలపై చూడరా. అలాగే తల్లి. ఎత్తుగడ్డలు చూశాడు, పెట్టి తీసి చూశాడు. 7 ఎకరాల పట్టాకాతులు వచ్చిన్నాయి. సంతోషం పట్టలేక పరిగెత్తుకుంటూ అమ్మ దగ్గరకు వచ్చి ఆ పట్టాకాతులు అమ్మ పాదాల మీద పెట్టి, అమ్మా తిరుపతమ్మ, నీవు సరణి తల్లివి లోకమాతవు, ఈ పెనహంచిపురాలకే దేవతవమ్మ, నీవు మమ్మల్ని కాపాడ వచ్చిన అమ్మవమ్మ. నువ్వు అడిగింది 3 సెంట్లు తల్లి, ఈ 7 ఎకరాలు నాకు వద్దమ్మా, నీవే తీసుకోమన్నాడు. ఆ పట్టాకాతులు తీసుకొని ఆ రామన్న సింతలు పెడికెళ్తుంది మహాతల్లి. రామన్న అన్నాడు, అమ్మా నా చిన్న కోరిక ఉన్నది, కోరిక తీసుకెళ్ళమన్నాడు. ఆయన నేను ఓంగుండానికి వెళ్తున్నాను రా. పెళ్లి తర్వాత భార్య భర్తలము శిలాగ్రహం మారుతున్నాము. నా గుడి కట్టిస్తున్నారు. ఆ గుడి పూర్తి అయిన తర్వాత ఏటేటా నాకు 5 రోజులు తిరునాళ్ళ మొదలైనది. అమ్మా అదే తిరునాళ్ళ రోజున ఫస్ట్ పొంగాలి నాకు రామ రామ శ్రీరామ రామ, ఫస్ట్ పొంగాలి నాకు రామ రామ శ్రీరామ రామ, పొంగాలి నాకు భగవాన్ కోరుకున్నాడు. ఆ వరాన్ని ఆ రామన్నకి ప్రసాదించి అమ్మ ఓముడు పోతుండగా పాపమ్మ మెరుస్తున్నది. అమ్మా దుర్గమ్మ, పాపమ్మ, నేనమ్మా పాపమ్మమ్మా తల్లిని పంపించిన తల్లిని తల నుంచి నీ అలంకారం చేసిందన్నమ్మా. నీ హోమగుండకి వెళ్తున్నావు, నా చేత మంచి వరకు చేయలేదు తల్లి. పాపమ్మ, అమ్మా నేను ఓముడు వెళ్తున్నాను. వెళ్ళిన భార్య భర్తలను శిలాకులను మారుతున్నాము. అక్కడ నా గుడి కట్టిస్తున్నారు. ఆ గుడి పూర్తయిన తర్వాత పాపమ్మ, నీ ముత్రాసి వారి వంశమంతా కూడా నా గుడిలో పూజారిగానే మీరుందోరమ్మ, రామ రామ శ్రీరామ రామ, హరిగానే మీరుందోరమ్మ, రామ రామ శ్రీరామ రామ, అదోలకరణనే దేవతల్లో, రామ రామ శ్రీరామ రామ, హరిగానే మీరుందోరమ్మ. హరి రామ పట్టాభి రామ, రామ రామ శ్రీరామ రామ, రామ రామ. పూజారి ఉండమని చెప్పి ఆమె వరాన్ని ప్రసాదించి అలా ఓముడు పోతుండగా తల్లిదండ్రులు వస్తున్నారు. అమ్మా దుర్గమ్మ, నానా నేను నీ తల్లిదండ్రులమ్మా, అమ్మా మాకేదైనా వరవించి వెళ్ళి తల్లి. తల్లిదండ్రులు చేస్తేనే పాపాలు బిడ్డలను మిగిస్తానంటారు. ఆనాడు మీరు మృగములు చెల్లించగా నేను అగ్నిగుండ ప్రవేశం చేస్తున్నాను. నాన్నగారు నేను ఓముడానికి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత శిలా విగ్రహంగా మారుతున్నాను. అక్కడ నా గుడి కట్టిస్తున్నారు. ఆ గుడి పూర్తయిన తర్వాత మీరు ఏం చేయాలో తెలుసా? ఏం చేయండి తల్లి? ఆ 4 స్తంభానికి బదులుగా 90 అడుగుల వినుప ప్రభ చేసి నా గుడి ముందు భాగములో నిలవబెట్టండి. అలాగేనమ్మా. ఏటేట నా తిరునాళ్ళు 5 రోజులు జరుగుతున్నది. నా తిరునాళ్ళ రోజున పుట్టింటి పసుపు కుంకుమలు 101 బండి పంపుతూ ఉండాలి. అమ్మా దుర్గమ్మ, నాన్నగారు 101 బండి పసుంకలు కోరే తల్లి. ఆ ముందేడు యథారీతిగా మారుతున్నది. ఆ 101 బండి ఎలా కట్టినావు తల్లి? నా నాన్న ముందేరు ఎంత లోతున ఎంత ఉత్తరపోతున్నా సరే నా తిరునాళ్ళు వచ్చే సమయానికి కిలకలు మోకాల లోతు కంటే ఎక్కువ ఉండదు. ఇదే మీకు నిదర్శనము అని చెప్పి అలాంటి వరాన్ని ప్రసాదించి ఆ అమ్మ పోతూ ఉండగా మేనత్త వస్తున్నది. అమ్మా దుర్గమ్మ, అత్తయ్య నా కోడలా చెప్పు. నా ముద్దల మేను కోడలా, నా చిన్ననాటి
అమ్మా ఆ నేను నీ మేనత్తని అమ్మా. అవునవును నాకు ఏదైనా వరం ఇచ్చేది తల్లి. అత్తయ్య ఆ. నీకు వాళ్ళని తీసుకో. అలాగే నేను ఓమూడకి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత భార్య భర్తలు శిలాంధ్రాలు మారుతున్నాము. ఆహా. అక్కడ నా గుడి కట్టిస్తున్నారు. ఆహా. నా గుడి పూర్తిన తర్వాత ఆ. అత్తయ్య అమ్మా. నీవు ఆహా. నా గుడి ముందు ఆ. మహోలే పంటమవుతావే రామ రామ శ్రీరామ రామ మహోలేనే పంటమవుతావే రామ రామ శ్రీరామ రామ పండగానే నీ ఉండవద్దు పాయి రామ భక్తవి రామ 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 శ్రీరామ రామ రామ రామ. అలాంటి వరాన్ని ఆ మేనకు ప్రసాదించి ఆ. అమ్మ ఓం గుండానికి వరగాలని ఆ. మున్నేట్లో స్నానము చేసి ఆ. సిరిగంధం బొట్టు పెట్టి ఆ, ఒంటిలో పెట్టుకొని ఆ కాళ్ళకి పారాన్ని పోసి అమ్మ అదిగో ఓం గుండానికి వస్తున్నది అమ్మ లేని ఆడవాళ్ళందరూ లేసి పొంగల్ ఎత్తుకున్నాం. పొంగల్ పెట్టిన వాళ్ళందరూ పొంగల్ ఎత్తి పెట్టుకొని వచ్చి పొంగల్ పెట్టేవాళ్ళు నెత్తిన పెట్టుకుని తిరగాలమ్మా ఓమోని చుట్టూ. గంగాలతో నీ హక్కలు తెచ్చారంట. ఈ రైలు గ్రామాలక్క నీ చల్లగా చూడాలక్క. నీ చల్లగా చూడాలక్క. నీ చల్లగా చూడాలక్క. పాడి పంటలందరితో నువ్వు చల్లగా చూడాలక్క వాడి బండలక్క నువ్వు చల్లగా చూడాలక్క. మా వల్ల అప్పులున్నక్క నువ్వు మన్నించాలి. మా వల్ల తప్పులున్నక్క నువ్వు మన్నించాలి. శాంతి శాంతి శాంతి. శాంతి శాంతి శాంతి. శాంతి శాంతి శాంతి. ఆ విధంగా మహాతల్లి ఓం ఉండడానికి వెలిగిపోతుంది. అమ్మా ఇంక నిజం నేను తీసుకురండి అమ్మా పక్కన తీసుకురామ్మా. తీసుకురండమ్మా ముందర తీసుకురండి పలకండి పూజారి తీసుకురండి వచ్చేయండి ఆ ఇష్టం ఏంటి నైట్ చేపి తీసుకురండి ఆ శాంతిపడి తల్లి స్థలనే తల్లి లోకమాతవు నాగరమ్మ తల్లి శాంతించమ్మా లక్ష్మీచదమ్మ తల్లి శాంతించమ్మా మా రాండి తల్లి మా తల్లి రమ్మ